హాయ్ గైస్, ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో వాటర్ పార్క్ అంతా చూసారు కదా. ఈరోజు అడ్వెంచర్ పార్క్ చూపించబోతున్నా. రిత్వి అయితే పడుకుంది, ఆల్రెడీ ఫుల్ అలసిపోయింది. వాళ్ళకైతే బాగా నచ్చింది. ఇప్పుడైతే ఈవినింగ్ డిన్నర్ చేసి అంటే కుక్ చేసుకొని డిన్నర్ చేసి తర్వాత కింద రైడ్స్ ఉంటాయి అనమాట. అవి వేరే రైడ్స్, లైక్ అమ్యూజ్మెంట్ పార్క్ మనకి ఎగ్జిబిషన్లు ఉంటాయి కదా, అలాంటి రైడ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. ఇంకా స్పా ఉంది, బట్ మాకు అపాయింట్మెంట్ దొరకలేదు స్పాకి, సో అంత టైం కూడా లేదు. సో ఇప్పుడు టమాటా పప్పు అండ్ బెండకాయ కర్రీ అనుకుంటున్నాము డిన్నర్కి. పృథ్వీగాడు లేస్తావా? లేవాలి ఇంకా. పృథ్వీలు ఇక్కడ చూడు, ఫోన్ ఇగో పృథ్వీ ఇక్కడ చూడు, పృథ్వీ అటు చూడు, ఇగో లేవాలి. మంచిగా పప్పుతున్నావా రిత్వి? అలసిపోయినా? వాటర్ పార్క్ నచ్చిందా రిత్వి? రిత్వి వాటర్ పార్క్ నచ్చిందా? నచ్చింది అందరికన్నా ఎక్కువ రిత్వి ఎంజాయ్ చేసాం, తర్వాతనే సన్యు కదా. రిత్వి ఎక్కువ ఎంజాయ్ చేసింది కదా. ఎక్కడికి వెళ్ళొచ్చాం రా. రిత్వి ఎంజాయ్ చేయడమే కాకుండా ఇయర్ రింగ్ కూడా పోగొట్టుకుంది. వన్ సైడ్ ఉంది ఇయర్ రింగ్, బట్ లాస్ట్లో దొరికింది. ఏమైంది? లేవాలి ఇంకా, మళ్ళీ నైట్ పడుకోవాలి. ఇది సోఫా బెడ్. మీకు వచ్చినప్పుడు ఈ సోఫా లా చూపించాను కదా, ఇది ఇలా బెడ్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 4 మెంబర్స్ పడుకోవచ్చు ఇందులో. మెంబర్స్ ఇక్కడ, 2 మెంబర్స్ అక్కడ, సో మొత్తం 4 మెంబర్స్ పడుకోవచ్చు. ఇక్కడ మా వంటలు అవుతున్నాయి. ఇప్పుడే రెడీ అయినాం. కింద అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది, సో అన్ని రైడ్స్ ఉంటాయి కదా, సో ఆ రైడ్స్ అన్ని కింద ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాం. సో అది కూడా చూపించేస్తాం మీకు. అందరం అయితే రెడీ అయిపోయినాం. రిత్వి ఎక్కడికి వెళ్తున్నాం నాన్న మనం? ఎక్కడికి? వాటర్ పార్కా? ఎక్కడికి? వాటర్ పార్క్ ఆల్రెడీ వెళ్ళినాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్. ఎక్కడికి? రైడ్స్. రైడ్స్ వెళ్దాం. మంచిగా రెడీ అయినా, షూ వేసుకున్నాను. ఈ టాప్ నేను మొన్న థ్యాంక్స్ గివింగ్ అప్పుడు తీసుకున్నా. సో మన వ్లాగ్ ఉంది కదా, షాపింగ్ వ్లాగ్, దానిలో ఉంటుంది ఇది. సో బాగానే సెట్ అయింది. ఇదైతే కొన్ని లూజ్ అయిపోయినాయి. ముందు వీడియోలో ఇండోర్ వాటర్ పార్క్ మొత్తం కవర్ చేశాను డీటెయిల్గా. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ముందు ఆ వీడియో చూసి ఇక్కడికి రండి. వెళ్దామా? లెట్స్ గో. పదండి, ఆల్రెడీ లేట్ అయిపోయింది, తొందర వెళ్దాం. సన్యు సిట్. లెట్స్ గో అంట సేతి ఇది కూడా. లెట్స్ గో. లెట్స్ గో. లెట్స్ గో. రా వెళ్దాం రా. సన్యు షూ ఆన్. సన్యు పద, షూ ఆన్. వెళ్ళు, షూ వేసుకో. రా నాన్న, మనం వెళ్దాం రా. రిత్వి రావా నువ్వు? నేను వెళ్తున్నా మరి, బాయ్. నేను అక్క ఇద్దరం వెళ్ళిపోతున్నాం, ఓకేనా మీకు? రా మరి, రా 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 వెళ్దామా? అది కాదు, మరి నాకు వీడియో తీయచ్చు కదా, నేను దాన్ని రెడీ చేస్తాను. రా మరి తొందరగా. 5 అయిపోయింది కదా మరి టైం. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ప్రైజ్లు ఇస్తారో లేదో కానీ. బింగోనా? వెళ్దామా? రా నువ్వు ముందుకు రా కొంచెం. అక్క నిలబడి మాట్లాడరా. ఏమున్నాయి ప్రోగ్రామ్స్? ఏదో చాలా ఉన్నాయి, పిల్లలకు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మన ఎన్ని టైమ్స్ రేపు ఏమన్నా చూద్దాం. దానికి అంత డల్గా చెప్తావు ఎందుకు రా? కొంచెం స్మైల్ ఇవ్వచ్చు కదా. ఏంటి? అమ్యూజ్మెంట్ పార్క్. మరి పిల్లలు ఏవో యాక్టివిటీస్ అన్నా అవన్నీ అయిపోయాయి. ఓకే, ఏంటి రిత్వి? లెట్స్ గో. వెళ్దాం వెళ్దాం, అయిపోయింది. నువ్వు రెడీ అయినా రిత్వి? నువ్వు రెడీయా? ఓకే, రెడీ అయితే వెళ్ళిపోదాం. ఇంకా నాన్న రమ్మా.
పోదామా? లెట్స్ గో. ప్రౌడ్ ఆఫ్ యూ. లెట్స్ గో. రా చెప్పు. సో మనం హోటల్ లోపలనే కాబట్టి ఇప్పుడు వెళ్ళొచ్చు. ఒకటి వాటర్ బాటిల్ అయితే లైట్స్ ఆఫ్ చేయాల్సిన అవసరం. ఆటో లాగా మనం అది రిస్ట్ బ్యాండ్ తెచ్చుకోవాలా? మనకి మొత్తం లోపల నుండే ఉంటుంది వాక్, బయట అవసరం లేదు. అందుకే జాకెట్స్ అయితే ఏం వేసుకోలేదు. ఉన్న రిత్విక్ వేసాము, దానికి చలిస్తుంది కదా మధ్య మధ్యలో. కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి, మాకైతే అవసరం లేదు. ఇలా ఓపెనింగ్ ఉన్న ప్రతి దగ్గర చల్లగానే ఉంటుంది. మొత్తం వాల్స్ ఉన్న దగ్గర మాత్రం వేడి ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళేది అడ్వెంచర్ పార్క్ అంట, అమ్యూజ్మెంట్ పార్క్ కాదు. సో ఏమేమి అడ్వెంచర్స్ ఉంటాయి అక్కడ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. గో కార్టింగ్ అవుతుంది, నార్మల్ రైడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయంట. విత్ ఇట్ సైడ్ రానన్నా. బయట మొత్తం స్నో, బయట ఘోరమైన చలి, కానీ లోపల మనకి వెచ్చగా ఉంది. ఇక్కడ రూమ్ కూడా ఖాళీ లేదు, అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే బాగా అడ్వాన్స్డ్గా బుక్ చేసి పెట్టుకుంటారు రూమ్స్ కానీ ఏమైనా. మనమేమో టైం మీద డిసైడ్ అవుతాం కాబట్టి కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది మనది. కానీ వీళ్ళైతే ఇప్పుడు 6 months ముందే అన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసి పెట్టుకుంటారు. దా చెప్పి మాకు కొంచెం రూమ్ దొరకడం యాక్చువల్గా కష్టమైంది. అందులో మాకు కిచెన్ అనేది కావాలి కాబట్టి ఇంకా కొంచెం కష్టమైంది. అంటే సడన్గా డిసైడ్ అయినాం కండి మేము కూడా. మేమేమి అంత అడ్వాన్స్గా ప్లాన్ చేసి పెట్టుకోము. ఎంత బాగుందో చూడండి. ఎంతైనా ప్రతి ప్లేస్లో కూడా చాలా డెకరేషన్లు చేసి పెడతారు. ఇక్కడ ఇంత ఖర్చు పెడతారో ఏమో తెలియదు కానీ వీటికి. ఏమైందిరా? లెట్స్ గో అంట. ఇక్కడ నుండి స్టార్ట్ అడ్వెంచర్ పార్క్. ఎంటర్ అయిపోతున్నాం లోపలికి. ఏనన్నా అక్కడ ఒకటి ఎంట్రన్స్ దగ్గర ఒక వీడియో తీయాలి. సో అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ మార్నింగ్ అంతా మనం వాటర్ పార్క్ చూసాం కదా, ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మిర్రర్ మేజ్ ఉంది. దాని లోపలికి వెళ్ళామంటే మనం మిస్ అయిపోతామంట, ఎందుకంటే అన్ని మిర్రర్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే అది లోపలికి వెళ్ళి ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాం. మనము ఇక్కడ జైంట్ వీల్ ఉంది అండ్ ఈ రైడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ 12 వరకు ఉంటాయి అన్నమాట. జైంట్ వీల్ చూపించాను. మార్నింగ్ అంతా వాటర్ పార్క్లో ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అంతా అక్కడ వాటర్ పార్క్లో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నైట్ వచ్చి ఇక్కడ రైడ్స్ అంటారు. ఎందుకంటే మనకి అప్పుడు పొద్దున చలేస్తుంది కదా. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 5 వరకు అట్లా అక్కడ ఉండి 5 నుండి నైట్ 12 వరకు ఉంటుంది ఓపెన్. అందరు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ రైడ్సే కాకుండా పిల్లలకి ఫుల్ టైం పాస్ అనమాట. ఇంకా మేము ఎంత 3 days కదా, 3 days ఉన్నా కూడా టైం సరిపోలేదు తిరగడానికి. ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి కదా. వీటికి ఏంటంటే మనం కార్డ్ తీసుకుంటాం కదా, సో దానిలో క్రెడిట్స్ అని ఇస్తారనమాట. ఆ క్రెడిట్స్ అన్ని అయిపోయే వరకు ఆడుకోవచ్చు. ఒక్కొక్క గేమ్ కి ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి. సో అన్ని గేమ్స్ మనం ఆడాల్సిన అవసరం లేదు. మనకి ఏవైతే నిజంగా నచ్చుతాయో అవి మాత్రమే ఆడుకోవాలి. అండ్ గో కార్టింగ్ మాత్రం సపరేట్ ఉంది. పైనంతా అడ్వెంచర్, పైన నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు థ్రెడ్స్ పట్టుకుని. అది ఇప్పుడే అయిపోయిందా? మళ్ళీ స్టార్ట్ అయింది. మేము కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి ఎక్కువ లైన్స్ లేవు, కానీ ఎర్లీగా వస్తే మాత్రం చాలా లైన్ ఉంటుందంట ఇక్కడ కూడా. ప్రతి దగ్గర మనకి వెండింగ్ మిషన్ అయితే కామన్. ఇక్కడ ఎక్కువ తాగుతారు కాబట్టి డ్రింక్స్ కంపల్సరీ ఉంటాయి.
వస్తా అని ఏడుస్తారు. వెళ్ళిపోదాం పద. ఇంకా గోకార్ట్ చేద్దామని వెళ్ళాము, బట్ ఇది ఆల్మోస్ట్ 1.5 hours చెప్పాడు వెయిటింగ్ టైం. సో ఇప్పుడు వద్దులే, మళ్ళీ రేపు వచ్చి వేద్దాం అనుకుంటున్నాం. ఎటు ఇదంతా దారి పైన నుంచి. ఇదైతే నెక్స్ట్ లెవెల్ గేమ్. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కూడా తెలియదు. ఒకసారి చూడండి గేమ్. మేము ఆల్మోస్ట్ ఒక 1 kilometer నడుచుంటాము మా రూమ్ నుండి ఇక్కడికి. రిటర్న్ మళ్ళీ 1 kilometer నడవాలి. ఇంకా మొత్తం లోపల నుంచి, కాకపోతే కంప్లీట్ ఇండోర్. అయ్యో ఇది 75,000 square feet లో కట్టారని. జస్ట్ వాటర్ పార్క్. జస్ట్ వాటర్ పార్క్ చల్లేస్తుంది. స్టార్ట్ అయింది ఇంకా చల్లి లైట్. లేదు ఇక్కడ ఓపెన్ డోర్ ఉన్నట్టు. మాకు కిచెన్ కి కావాలన్నా కాబట్టి మాది కొంచెం అటు లాంగ్ వచ్చింది రూము. బట్ వితౌట్ కిచెన్ అయితే నార్మల్ అన్నిటి కొంచెం దగ్గరనే ఉన్నాయి. ఇంకా మా తర్వాత కూడా ఇంకొక బ్లాక్ ఉంది. వాళ్ళైతే 1.5 kilometer నడవాలనుకుంటా ఇక్కడికి రావాలంటే. పెడుతున్నావు ఐస్ క్రీమ్? కృత్వి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది రామ్కి. అక్కకు తినిపి. ఎంత బాగుందో లొకేషన్. బ్యాక్గ్రౌండ్ చూడండి, క్రిస్మస్ ట్రీ, వాటర్ ఫాల్స్. ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాము. ఓవర్ యాక్షన్ చేయాలి. ఫైనల్ ఎండింగ్ ద డే విల్ ఎండింగ్ డే ఎందుకు పడుకున్నాయి. ఫైనల్లీ ఒక ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేస్తున్నాం డేని. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్లో అది చూడండి ఎంత బాగుందో. మొత్తం వాటర్, పక్కన క్రిస్మస్ ట్రీ, వెనకాల చూడు మంచి వాటర్ సౌండ్. ఇంకేమున్నాయి వెళ్ళి ఫ్రెండ్స్. బాగుంది కదా. అయిపోయింది, చెక్అవుట్ చేస్తున్నాం హోటల్లో. మళ్ళీ జరుగు ఒకసారి. అయిపోయింది మాది, చెక్అవుట్ చేస్తున్నాం హోటల్. సో నిన్న మొన్న ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. అన్నీ చూసేసిన, ఏం లేవు ఇంకా. ఓకే దీనిలో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, తీసుకురావాలి అవసరం లేదు కదా. ఓకే మొత్తానికి ఒక 3 days అయితే బాగా ఎంజాయ్ చేసాం. సో ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక్కడ నుండి. పద లెట్స్ గో. సే బాయ్ శృతి, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. కార్డు తీసుకొస్తున్నావా? నానా వస్తాడు, కారు తీసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. ఇదంతా కింద అండ్ ఇది మన ఎగ్జిట్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నాం. ఇంకా మా థింగ్స్ అన్నీ ఈ కార్ట్స్లో పెట్టుకున్నాము. మేము యాక్చువల్గా అది తీసుకొచ్చాం కదా వేగన్ కార్ట్, బట్ మాకు అది అవసరం లేకుండా, ఎందుకంటే ఇక్కడే కార్ట్స్ ఉన్నాయి. సో అవసరం లేదు ఇంకా అది తెచ్చుకోవడం. అయినా మా థింగ్స్ అన్నీ అందులో పట్టకపోతుండే కూడా. యాక్చువల్గా అయితే ఇంటికి వెళ్ళాలనే లేదు అసలు. 3 days ఇక మొత్తం ఇక్కడ అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంకా రొటీన్ లైఫ్, కానీ వెళ్ళాలి కదా, మనం ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి ఇక్కడ. సో యాక్చువల్గా అయితే మనది సన్యూ బర్త్డే ఉంది కాబట్టి సన్యూకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టు తీసుకొచ్చాము. ఎందుకంటే దానికి వాటర్ అంటే చాలా ఇష్టము, స్విమ్మింగ్ సూపర్గా చేస్తుంది కాబట్టి వాటర్ పార్క్, స్విమ్మింగ్, రైడ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసింది. అది మెయిన్ అయితే దానికోసమే వచ్చాము. ఏంటి రిత్వి
వాటర్ పార్క్ అయిపోయింది నాన్న, ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇట్లా డ్యాన్స్ చేయి. వద్దా డ్యాన్స్ ఎందుకు? ఇల్లు వద్దా? ఇంకెన్ని డేస్ ఉంటావు చెప్పు ఇక్కడ మరి వాటర్ పార్క్లో? వెళ్ళాలి నాన్న ఇంటికి. ఇంకా 3 days ఉన్నాం కదా, సరిపోలే? ఇల్లు వద్దా? మరి ఎక్కడికి వెళ్దాం? వాటర్ పార్క్కి. ఎన్ని రోజులు వెళ్తావు ఇంకా వాటర్ పార్క్కి? వాటర్ పార్క్ అయిపోయింది ఇంకా, అంతే. ఇంకెళ్దామా? నెక్స్ట్ టైం వద్దాంలే, మళ్ళీ వద్దాం. మళ్ళీ వద్దాం, ఒక నెక్స్ట్ మంత్ వద్దాం మళ్ళీ. అబ్బా వెళ్ళాలి కదా నాన్న ఇంటికి. ఇల్లు వద్దంటే ఎలా? ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు చెప్పు హోటల్లో? ఇంటికి వెళ్ళాలి కదా మనం. వాటర్ పార్క్ ఇంకా చాలు, మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాము. నాన్న వాళ్ళు వచ్చినట్టున్నారు, వెళ్దాం పద. ఇంకా అబ్బా నువ్వు ఊరికే అట్లా అనొద్దు. నువ్వు ఇంటికి వెళ్ళాలి నాన్న మనం. అబ్బా ప్లీజ్ అట్లా అనొద్దు. వెళ్ళాలి ఇంటికి, వెళ్ళాలి నాన్న ఇంటికి, వెళ్ళాలి నాన్న. ఇంకా మొత్తం ఇక్కడే ఉంటామా నాన్న? నెక్స్ట్ వద్దాం మళ్ళీ వాటర్ పార్క్, మళ్ళీ వద్దాం నాన్న. పాప మీద ఊరికి వాటర్ పార్క్ అంటే అసలు వెళ్ళాలనిపించట్లేదు ఇంటికి. కానీ ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి, వెళ్ళాల్సిందే. ఇంకా మళ్ళీ వద్దాం. ఫైనల్లీ మా ట్రిప్ అయితే అయిపోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.